సంబంధించి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే మనం తెలంగాణ తీసుకున్నప్పుడు మన యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ది కావచ్చు తెలంగాణది సపరేట్గా మనం చేసుకున్నట్టయితే తెలంగాణది మన ఎక్స్పోర్ట్స్ చూస్తే 57,000 crores ఎక్స్పోర్ట్స్ మనకి 2013-14లో ఎక్స్పోర్ట్స్ అవుతుండే. దాంతోపాటు అతి కొద్దిగా అంటే లైక్ 5,000 to 6,000 crores ఎక్స్పోర్ట్స్ అన్నవి మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తుండే. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 2,82,000 crores ఎబో అంటే 3 లక్షల కోట్ల ఎగుమతులను ఐటీ ఎగుమతులని మనము ఒట్టి తెలంగాణ చేసుకోగలుగుతుంది. దాంతోపాటు 50,000 పైచిలుకు అంటే 50,000 కోట్ల పైచిలుకు ఐటీ ఎక్స్పోర్ట్స్లని ఆంధ్రప్రదేశ్ చేసుకుంటా ఉంది. దాంతోపాటు హెడ్ కౌంట్ని మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వచ్చినప్పుడు మన హెడ్ కౌంట్ ఏదైతే ఉండేనో అది 3,26,000 మంది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి కౌంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మనం చూసుకుంటే 9,05,000 మంది ఆల్మోస్ట్ 1 million పాపులేషన్ అంటే ఐటీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు 3 సపోర్ట్ స్టాఫ్ అంటే 30 లక్షల మందికి ఉపాధి ఇస్తూ ఉంది ఐటీ ఓన్లీ తెలంగాణలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో ఉండేటువంటి ఏవైతే హిల్స్ ఉన్నాయో రిషికొండకు సంబంధించినటువంటి హిల్స్ కావచ్చు, దాంతోపాటుగా విజయవాడ, దాని తర్వాత తిరుపతి, ఇక్కడ కూడా వాళ్ళు Tier 2 Tier 3 అక్కడ కూడా ఒక పెద్ద ఎత్తున అంటే 2 రాష్ట్రాలుగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని ఎక్స్పోర్ట్స్ అన్నవి కావచ్చు, నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి ఐటీ ఎంప్లాయీ హెడ్ కౌంట్ని కావచ్చు పెద్ద ఎత్తున అంటే పెంచుకుంటా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఐటీ ఎక్స్పోర్ట్స్ డెఫినెట్గా కూడా తగ్గినాయని ఎక్కడ కూడా ఇది లేదు. అంటే ప్రతి ఇయర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఐటీ గ్రోత్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఈ ఇయర్ కూడా మనం ఆల్మోస్ట్ 1 million మనం ఎక్స్పోర్ట్స్ అంటే 1 million హెడ్ కౌంట్ని మనం టచ్ చేయబోతున్నాం. సో చాలామంది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు వెళ్ళిపోతాయి అనేటువంటి అపోహ పెద్ద ఎత్తున ఉంది. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందంటే 2025 వరకు డెఫినెట్గా కూడా ఒక 85 million జాబ్స్ పోబోతున్నాయి. ఎట్లాంటి జాబ్స్ పోబోతున్నాయి అంటే అవి క్లరికల్ జాబ్స్. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ వచ్చింది, దానికి చాట్ జీపీటీ వల్ల కంటెంట్ రైటర్ జాబ్స్ అని పోబోతున్నాయి. కాకపోతే 97 million జాబ్స్ కొత్తగా యాడ్ అవ్వబోతున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తా ఉంది. సో దానిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడూ మనం అట్లాంటి జాబ్స్ని మనం చూసి ఉండం. ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే మనం ప్రాంప్ట్తోని ఒక జాబ్ ప్రొఫైల్ అసలు ఎప్పుడు చూసండి కొత్త ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్తగా పుట్టుకొస్తున్న జాబ్స్ వస్తున్నాయి అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు ప్రపంచ పెద్ద సంస్థలు కూడా అవి రియలిస్టిక్గా అవుతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాబ్స్ పోతాయి అనేటువంటిది అంటే యువత డెఫినెట్గా అటువైపు జాబ్స్ పోతాయి అనేటువంటి ఇది లేకుండా వాళ్ళు అప్స్కిల్ చేసుకున్నట్టు అవుతాయి. అంటే కొత్త టెక్నాలజీస్ వైపు ఒకవేళ అప్స్కిల్ చేసుకున్నట్టు అవుతాయి డెఫినెట్గా కూడా ఫ్యూచర్ ఉంటుంది. దానికి సంబంధించి టీఐటీఏ కావచ్చు, WTITC కావచ్చు, ఈ ఐటీ ఏపెక్స్ బాడీస్ డెఫినెట్గా సపోర్ట్ ఇస్తాము. ఇంకా కూడా అప్స్కిల్లింగ్ పైన స్టేట్ గవర్నమెంట్స్ బోత్ స్టేట్ గవర్నమెంట్స్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు పెద్ద ఎత్తున మేము సపోర్ట్ చేసుకుంటూ అప్స్కిల్లింగ్ వైపు కూడా మేము చూస్తాం.